ధ్యాన మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు రవికిరణ్. మా ఊరు వజ్రకరూరు, అనంతపూర్ డిస్టిక్. బట్ నేను ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయ్యానండి ఫ్రమ్ ద పాస్ట్ 50 ఇయర్స్ నుండి. నా లైఫ్లో జరిగిన మిరాకిల్స్ అంటే లైక్ మిరాకిల్స్ అని చెప్పొచ్చు, లేదా అనుభవాలు అనొచ్చు. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత చేంజెస్ చెప్తాను. అనుభవాలతో పాటుగా చేంజెస్ కూడా చెప్తాను. ఫస్ట్ నేను ధ్యానానికి ముందు నా జీవితం ఎలా ఉందో దాని గురించి మీ దగ్గర మాట్లాడతానండి. నాకు ధ్యానం అంటే తెలియదు. మా ఊరికి దగ్గరలోనే అంటే గుంటకల్ ఉరవకొండకి మధ్యలో మా ఊరండి. జస్ట్ 15 కిలోమీటర్స్. అటు వెళ్ళినా 15 కిలోమీటర్స్, ఇటు వెళ్ళినా ఒక 1 కిలోమీటర్ డిఫరెన్స్ అంతే. మాకు పిరమిడ్ ఉన్నా కూడా, మా ఊరికి దగ్గరలో ఉన్నా కూడా అక్కడ నాకు ధ్యానం పరిచయం కాలేదు. హైదరాబాద్కి ఎప్పుడైతే వచ్చానో, హైదరాబాద్కి వచ్చిన తర్వాత 2004లో హైదరాబాద్కి వచ్చాము మేము. 2004లో లక్ష్మీ కాంప్లెక్స్ అని ఉందండి ఎర్రగడ్డలో. అక్కడ మన సుబ్బారావు సారు, రమణ సారు వాళ్ళు 41 డేస్ క్లాసెస్ కండక్ట్ చేశారు. అక్కడ మా అమ్మగారి ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. మా మదర్ అక్కడికి ధ్యానం క్లాసులకు వెళ్ళడము, ఆ పాంప్లెట్ తెలుసుకుని, పాంప్లెట్ చదివి, అక్కడ క్లాసెస్లో సత్సంగాల ద్వారా, అక్కడ జరిగే క్లాసెస్ ద్వారా కొన్ని పాయింట్స్ వాళ్ళు చెప్పే విషయాలు గ్రహించి ధ్యాన పరిచయం జరిగింది. సో ధ్యానానికి ముందు నాకు చాలా డిప్రెస్ అయ్యేవానండి. ప్రతి విషయంలో సక్సెస్ ఉండేది కాదు. ఏ విషయమైనా, అది చదువు కావచ్చు, లేక ఉద్యోగంలో స్థిరపడడం కావచ్చు, ఎక్కడా స్థిరత్వం ఉండేది కాదు. ప్రతి విషయానికి బాధపడేవాడిని. చాలా అసలు ఇంకా ఎదుటి వాళ్ళ మీద ఆ బాధతోటి ఎదుటి వాళ్ళ మీద కోపడ్డము. లాస్ట్కి నా మనసు మంచిది, బట్ ఎదుటి వాళ్ళు నన్ను చెడ్డవాళ్ళుగా ట్రీట్ చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల నుండి ధ్యానం నన్ను చాలా అంటే ఎదుగుదల అనొచ్చు. అక్కడి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎలాగైతే ఎదుగుతారో ఆ స్టేజ్ మా అమ్మ ద్వారా నాకు ధ్యాన పరిచయం కావడము, దాని ద్వారా ఇప్పుడు జీవితాన్ని కొనసాగిస్తున్నాను. సో ఆనందంగా, హ్యాపీగా జీవించాలంటే ధ్యానం చేయాలండి. అది ఎప్పుడంటే నాకు ధ్యానం పరిచయం అయ్యింది 2004లో. బట్ నేను అంత ఫుల్ ఫ్లెజ్డ్గా చేసేవాడిని కాదు. అదే బాధలు పడుతూ ధ్యానం అంటే లెక్క లేకుండా మాట్లాడడం. అంటే ముసలోళ్ళు ఎవరో చేయాలి, ఈ వయసులో కాదు. నా వయసులో ఏంటి అంటే అప్పుడు నాకు 25 ఇయర్స్. అంటే అప్పుడు ఉంటుంది కదండి కొంచెం. ఆ వయసులో, ఆ టైంలో మాట్లాడేవాడిని ఎట్లంటే ఎట్లా, ధ్యానం ఏంది, ఏమి, అది ఎవరో చేసేది, మనకు అవసరం లేదు, మనకేంటి అనే వితండవాదం ఎక్కువ చేసేవాడిని అనమాట. ఎప్పుడైతే మా అమ్మ చాలా ప్రోద్బలం చేసింది, ఆ ప్రోద్బలంతో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. సింపుల్గా, సిల్లీగా వచ్చాను. యాక్చువల్గా నాకు హాస్టల్లో ఫుడ్ దొరికేది కాదండి, సరైన ఫుడ్ దొరికేది కాదు. మనకి ధ్యానం క్లాసుల్లో మంచి రుచికరమైన భోజనం పెడతారు. మా అమ్మ, మంచి భోజనం దొరుకుతుందిరా, క్లాస్కి రా, నువ్వేం క్లాస్ వినొద్దు, భోజనానికి రా అని మమ్మల్ని పిలిచింది. ఆ భోజనానికే వచ్చాను యాక్చువల్గా. నేనైతే ఆ భోజనానికి వచ్చి ఆ క్లాసెస్ కొంచెం కొంచెం వింటూ, వాళ్ళు చెప్పే మాటలు వింటూ, తర్వాత నేను పూర్తిగా ధ్యానిగా మారాను. ఆ భోజనం అంతా పనిచేసింది చూడండి. ఇదంతా ధ్యానానికి ముందు. ధ్యానం పట్టు దొరికిందంటే ఒకరోజు మహాశివరాత్రికి మా అమ్మ ప్రోద్బలంతో ఇక్కడ కడతాల్లో ప్రోగ్రాం జరిగిందనమాట. ఆ రోజు పత్రి సార్ కూడా వచ్చారు. పత్రి సార్ తోటి నాకు ఎందుకు ఆ రోజు ఇంకా తట్టుకోలేక, నాకు ఏం జరిగినా అంటే నేను ఇంకా బాధ ఉంటుంది కదా, ఆ బాధ అంతా సార్ దగ్గర బాధపడ్డాను, ఏడ్చాను సార్ దగ్గర. సార్ దగ్గర నన్ను హక్ చేసుకుని ఇట్లా అని, నీకేం కాదు, ఇప్పటి నుంచి అంతా అయిపోయింది, మంచిదే అవుతుందని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా నేను తిరుగు చూడలేదు. ఇంకా నా జీవితం ఆనందం అనమాట ఆ రోజు నుంచి. ఇంకా ఆ రోజు నాకు ఒక ధ్యానంలో కూర్చున్నాను. ఎందుకు ఇంత బాధపడ్డాను సార్ దగ్గర, ధ్యానంలో కూర్చున్న తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. దుఃఖరాహిత్యం, ఈ రోజుతో మీకు దుఃఖరాహిత్యం ఉండదు, ఇంకా నువ్వు బాధపడేది ఉండదు అని ఒక మెసేజ్ వచ్చింది. ఆ రోజు నుంచి ధ్యానం చేయడం బాగా మొదలుపెట్టాను. ఒకరోజు మా అమ్మ ఫ్రెండ్ రజనీ మేడం అని ఉంటారు. ఆ మేడం ద్వారా రాజశేఖర్ సార్ కౌన్సిలింగ్ ఇస్తారు, రవి నువ్వు అక్కడికి వెళ్ళి సజెషన్ ఇచ్చారు. మా అమ్మ ప్రోద్బలంతో నేను అక్కడ రాజశేఖర్ సార్ క్లాస్కి కౌన్సిలింగ్కి వెళ్ళాను. కౌన్సిలింగ్లో సార్ చెప్పింది ఒకటే, రోజు 3 గంటలు ధ్యానం చేయాలి, పొద్దున సాయంత్రం. నువ్వు ఏం చేస్తావో తెలియదు, నువ్వు ధ్యానం చేయాలంతే. అట్లా 41 డేస్ ప్రతిరోజు 3 అవర్స్ నాకు ధ్యానం కుదరకపోయినా అట్లే కూర్చునేవాడిని. ఎంతన్నా పెయిన్స్ ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి, అట్లాగే కూర్చునేవాడిని. ఆ ధ్యానం చేయడం వల్ల మరి ఆ బ్లాక్స్ ఎట్లా రిలీజ్ అయ్యాయో నాకు తెలియదు. ఆ 41 డేస్లో నాకు అంతా క్లియర్ అయిపోయింది. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా హ్యాపీగా, ఆనందంగా ఉన్నాను. సో నాకు ప్రతిదీ అంటే నేను ఒక మంచి హౌస్ కావాలనుకున్నాను, మంచి హౌస్ దొరికింది. మంచి వృత్తిని ఎంచుకున్నాను. సో ధ్యానానికి ముందు నా జీవితం ఎట్లంటే, అక్కడ మేనేజర్తోనే గొడవ పడేవాడిని, నేను ఆయనైనా గొడవ పడేవాడు, నేనైనా గొడవ పడేవాడిని. అట్లా సో వృత్తిలో నా జాబ్లో స్థిరత్వం ఉండేది కాదు. అట్లా ప్రతిసారి ఒక్క కంపెనీలో
టోటల్ 7.5 ఇయర్స్ నా నా ఎక్స్పీరియన్స్లో నేను 3.5 ఇయర్స్ ఒక కంపెనీలో వర్క్ చేశాను అంతే. ఎందుకంటే మా మేనేజర్ అంత పట్టించుకునేవాడు కాదు. నేను వర్క్ చేసినా నడిచేది, వర్క్ చేయకపోయినా నడిచేది. అట్లా అని నడిపించాను. బట్ అది సరైన మార్గం కాదనిపించింది. నేను చేసే వృత్తి ధర్మం కరెక్ట్ కాదనిపించింది. తర్వాత ఇంకో కంపెనీస్ మారాను కానీ అక్కడ స్థిరత్వం లేదు. ఇది కాదు, మన పని ఇది కాదేమో అని చెప్పి తర్వాత నేను మ్యారేజ్ గురించి కూడా మ్యారేజ్ కోసమే ఉద్యోగం చేస్తున్నానేమో అనిపించింది. సో ఇది కాదు, మన పని ఇది కాదు, నేను చేయాల్సింది వేరే ఉంది అని చెప్పి నాకు లీజర్ టైం దొరికేది. ఉద్యోగం పోయిందే మంచిదైంది. తర్వాత ఉద్యోగం తర్వాత నాకు చాలా టైం ఉండేది కదా, ఓన్లీ ధ్యానం చేయడం. పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 2-2:30 గంటలు, 3 గంటలు అట్లా ధ్యానం చేయడం. వీలైనంత వరకు లక్ష్మీ మేడం సెంటర్ కూకట్పల్లి ఉందండి, ఆ మేడం ద్వారా అంటే ఎప్పుడు రెగ్యులర్గా అమ్మ ప్రోద్బలంతో, లక్ష్మీ మేడం ప్రోద్బలంతో ర్యాలీలకి వెళ్ళేవాడిని. నెక్స్ట్ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేసేవాడిని. 2015లో ఫండ్ కలెక్షన్కి వెళ్ళాను, ధ్యాన మహాచక్రం ఫండ్ కలెక్షన్కి. అక్కడ నిజంగా మిరాకిల్ అండి. ప్రతి ఒక్కరిని నేను అడిగిన ప్రతి ఒక్కరు తోచినంత సహాయం చేయమని అడిగాను, అందరూ ఇచ్చారు. అంతా మా టీం అంతా కలిసి 1,30,000 రూపాయలు మేము డొనేషన్ కలెక్ట్ చేశాము. అది నేను జీవితంలో మర్చిపోలేను. అంత మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అడుగుతుంటే నాకు ఏదో తెలియని అనుభూతి, ఒక రకమైన అనుభూతి నాకు కలిగింది. అరే ఇది చేసే తీరాలని చెప్పి. ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే ఉద్యోగం లేకపోవడం వల్ల ఇవన్నీ జరిగినాయి. ఉద్యోగం ఉంటే ఇవన్నీ చేసేవాడిని కాదేమో. తర్వాత కోటి మహాయజ్ఞం అని జరుగుతుందండి. అక్కడ ఒక 10,000 పాంప్లెట్స్ పంచాను ఒకే రోజు. అమ్మ నేను వెళ్ళి 10,000 పాంప్లెట్స్ పంచాము. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా అడ్డుకున్నాను నన్ను. అడ్డుకున్నా కూడా లేదు సార్, ఇది చాలా ప్రకృతి కార్యక్రమం, ఇది ప్రకృతికి మేము ఇది చేస్తున్నాము, ఇది అందరికీ తెలియాలి, ఈ మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలని నేను ఎంతగా చెప్పినా కూడా ఆయన వినలేదు. అయినా కూడా ఆయన ఎదిరించి అక్కడ పాంప్లెట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి బయటకు వచ్చాము. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో ఎంతో ఆనందం పొందుతున్నాను ధ్యానం ద్వారా. నా పొద్దున్న లేస్తేనే అట్లీస్ట్ నాకు ఎంతన్నా టైం ఉన్ని పొద్దున్నే ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ కూర్చుంటాను ధ్యానంలో. రాత్రి ఒక హాఫ్ అన్ అవర్. ఎంత టైం ఉన్నా నేను ఏదైనా మొదలు పెట్టాలంటే, ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలంటే కూడా ధ్యానంతోనే నా స్టార్ట్ అవుతుంది. నా వర్కర్స్ కూడా ధ్యానం నేర్పడము, నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధ్యానం నేర్పడము, ఇలా జరుగుతుంది నా జీవితంలో. ఎప్పుడైతే నేను ధ్యానం నేర్పుతానో, ధ్యానం చెప్తానో, ఒక తెలియని ఒక ఎనర్జీ నా బాడీలో ఫ్లో అవుతుంది. సో అదే నన్ను రక్షిస్తుందని నాకు అనిపిస్తుంది. అనుభవం అది. ఇంకా నేను ధ్యానం ద్వారా ఒక ప్రసాద్ అని మెడిటేషన్ సెంటర్కి వస్తాడండి ఒక అబ్బాయి. అతను నాకు కొంచెం చెప్పాడు. నేను చాలా బాధపడేవాడిని పెళ్లి గురించి కానీ. చూడండి, ఒక పక్క జాబ్ లేదు, ఒక పక్క పెళ్లి కావట్లేదు, ఒక పక్క ఇల్లు లేదు, ఇవన్నీ బాధపడేవాడిని. ఎప్పుడైతే ఆ అబ్బాయి ప్రసాద్ తోటి నేను మాట్లాడడము, మెడిటేటర్ ఆ అబ్బాయి కూడా, ప్రసాద్ తోటి మాట్లాడి ప్రసాద్ చెప్పిన విధంగా ధ్యానం చేయండి, మీరు ఇట్లా ఊహించుకోండి, మీకు ఎట్లా కావాలంటే అట్లా, ప్రతిదీ ఇల్లు కానీ ఒక సంకల్పం పెట్టుకోండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు సంకల్పం పెట్టుకున్నాను. ఆ రోజు సంకల్పం పెట్టుకున్న తర్వాత నేను ధ్యానం చేయడం నమ్మాను బాగా. అప్పటి నుంచి ధ్యానం అనేది బాగా నమ్మిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇంకా ధ్యానం నేను వదలలేదు. సో ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టాలో నాలో ఏదో తెలియని భగవత్ స్వరూపమో, లేకపోతే ఒక రకమైన ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే కూడా ఓర్చలేను, అంటే ఏదో సహాయం చేయాలనే ఒక ఇది కానీ, ప్రతిదీ పాజిటివ్గా థింక్ చేయడం కానీ, ప్రతిదీ చేంజెస్ చూశాను ఒక్కొక్కటి. దాని తర్వాత ఆ ప్రసాద్ ద్వారానే నాకు ఒక మంచి అమ్మాయి కావాలని నా కోరిక అనమాట. నాకు ఫేర్గా ఉండాలి, అమ్మాయి బాగుండాలి, చదువుకుని ఉండాలి అని నా కోరిక. మా అమ్మ కోరిక ఏంటంటే మెడిటేటర్ అయి ఉండాలని మా అమ్మ కోరిక. సో నేను అట్లాగే ఎప్పుడైతే నేను ధ్యానంలో అట్లే అనుకున్నానో అట్లాగే నాకు మా మిస్సెస్ దొరికింది. అట్లాగే నాకు ఒక బాబు పుట్టాడు. మా ఇల్లు కూడా బాగుంటుంది. నేను ఏదైతే అనుకున్నానో అన్నీ సక్రమంగా జరిగాయి. సో ఇది నా అనుభవం. ఇప్పుడు చూడండి, యాక్చువల్ మిరాకిల్ ఇంకోటి ఏంటంటే, నేను చదివింది ఎంబీఏ మార్కెటింగ్ అండ్ ఐటీ అనుకోండి. ఐటీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఐటీ అనుకోండి. ఆ సబ్జెక్ట్ చదివి నేను ఒక ఇంటీరియర్ ఫర్మ్, అంటే ఇంటీరియర్ స్టార్ట్ చేసుకున్నాను. చదివిన చదువు ఒకటి, చేస్తున్న వృత్తి ఒకటి. సో ఎంత తేడా ఉంది చూడండి. సో నేనేం ఆర్కిటెక్ట్ కాదు, నేను ఇంటీరియర్ అంతే. నేను జస్ట్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. సో నా దగ్గర ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, కార్పెంటర్స్ వర్క్ చేస్తారు. సో ఆ సంబంధించిన వర్క్లో అయితేనేమి, ఏదైనా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా ఎంతో గ్రోత్ కనిపిస్తుంది. ధ్యానం చేసి వెళ్తానండి. వెళ్ళిన తర్వాత నాకు ప్రతిదీ, సపోజ్ పొద్దున్న లేసిన నా దినచర్యలో భాగం ధ్యానం ఉంటుంది. పొద్దున్నే ధ్యానం చేసి బయటకు వెళ్తాను. ప్రతిదీ సాఫీగా జరిగిపోతుంది. ఇప్పటి వరకు హాయిగా ఆనందంగా జీవిస్తున్నానంటే కారణం ధ్యానం ఒక్కటే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ధ్యానం ప్రతి ఒక్కరూ విధిగా ధ్యానం చేయాలి, సరైన ధ్యానం చేయాలి.
ప్లస్ ధ్యాన ప్రచారం చేయాలి. పత్రి గారు మనకి ఎప్పుడు చెప్తుంటారు, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. అప్పుడే మనం సంపూర్ణమైన ధ్యానిగా మనము రూపుదిద్దబడతాం అనమాట. పత్రి గారు అడుగుజాడల్లో నేను ఇంకా బుక్స్ చాలా తక్కువగా చదువుతానండి, బట్ వీలైనంత వరకు బుక్స్ చదవమని సార్ ఎక్కువ చెప్తూ ఉంటారు. బుక్స్ చదవాలి, సజ్జన సాంగత్యం ఎక్కువ చేయాలి. అది చేయడం వల్ల మనలో ఉండే కొంచెం సబ్జెక్టు మెరుగుపడుతుంది. అట్ ద సేమ్ టైం నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే, సజ్జన సాంగత్యం ద్వారా చూడండి 2 రకాలుగా నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. ఒకటి చదవడం వల్ల, ఒకటి వినడం వల్ల. సో వినడం వల్ల కొంచెం నాలెడ్జ్ వస్తుంది, చదవడం వల్ల నాలెడ్జ్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇవి రెండు ఉంటే ఆటోమేటిక్గా పరిపూర్ణ ధ్యానిగా తయారవుతాం అనమాట. సో దయచేసి ప్రతి ఒక్కరికి నా సజెషన్, ప్లీజ్ డూ ది మెడిటేషన్ ఫస్ట్ ఎవ్రీడే అండ్ సజ్జన సాంగత్యం అండ్ ధ్యాన ప్రచారం చేయాలి. మనకి ఎంతన్నా బిజీగా ఉన్నాయి, ధ్యానం ర్యాలీస్ ఉన్నాయంటే, మెయిన్ ర్యాలీస్ అండి. ర్యాలీస్లో చాలా ఎనర్జీ గెయిన్ చేస్తాము, మనలో ఉండే బ్లాక్స్ చాలా క్లియర్ అవుతాయి. సో అక్కడ మనం పార్టిసిపేట్ చేసే తీరాలి. దానివల్లే నా జీవితం ఇంతవరకు ఇంత బాగా ఎదుగుతున్నాను. ధ్యానం చేయడం వల్ల పార్వతీదేవి ఫస్ట్ వస్తుంది, తర్వాత సరస్వతీదేవి వస్తుంది, సరస్వతీదేవి తర్వాత లక్ష్మీదేవి కరుణిస్తుంది. పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి ఈ ముగ్గురు ఉంటే మన జీవితం పూర్తిగా ధన్యమవుతుంది. ఇది ఒకసారి సారు పిఎంసి ఛానల్లోనే సార్ ఒక వర్డ్ చెప్పారు, అది మా అమ్మ ద్వారా నేను ఇది విన్నాను. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడైతే ధ్యానం చెప్తానో, ధ్యానం పరిచయం చేస్తానో, ఈ వర్డ్ ఖచ్చితంగా చెప్తున్నాను. సో చెప్తుంటే వాళ్ళు కూడా అబ్బా ఇంత ఉందా ధ్యానంలో, ఇంత గొప్పదనం ఉందా అని చెప్పి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరు మేము కూడా చేస్తాం ధ్యానం అని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా అనుభవాన్ని ప్రతి ఒక్కరికి పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఫస్ట్ ముఖ్యంగా ఆనంద్ కుమార్కి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెళ్లి కాని వాళ్ళకి ఒక ఇది, చాలామంది పెళ్లి కాలేదని చెప్పి చాలామంది బాధపడుతుంటారు, చాలామంది ఇల్లు లేదని బాధపడుతుంటారు, చాలామంది డబ్బు సంపాదించట్లేదని బాధపడుతుంటారు. ఈ 3 రావాలంటే ధ్యానం చేయాలి. ఇది నిదర్శనం నేనే. నాకు పెళ్లి కాలేదు, పెళ్లి కాకున్నప్పుడు నేను చాలా బాధలు పడ్డాను. ధ్యానం ద్వారానే పెళ్ళి అయింది. నెక్స్ట్ వృత్తి మనము వృత్తి ఉంటేనే కదా మనకు సంపాదన దొరికేది. ఆ వృత్తిని, సరైన వృత్తిని ఎంచుకోవడంలో కూడా ధ్యానం సహాయపడుతుంది. సో నెక్స్ట్ ఏదైతే మనం ఎప్పుడైతే వృత్తిని ఎంచుకుంటామో, ఆ వృత్తిలో ఉద్యోగం కావచ్చు, ఎనీథింగ్, అది సరైన మనకు ఒక రూట్ దొరుకుతుందన్నమాట. ఆ వృత్తి ద్వారా కానీ వృత్తి ఎంచుకోవడంలో కూడా ధ్యానం ఎంతో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సంపాదన, ఆటోమేటిక్గా వృత్తి బాగుంటే, మనం చేసే నడవడిక బాగుంటే ఆటోమేటిక్గా మనం తలపు అంటే ఆలోచన విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, నోటి ద్వారా, కళ్ళ ద్వారా, ఏదానికైనా మనం చేసే ప్రతి పని ధ్యానం చేస్తే ప్రతిదీ సక్సెస్ దొరుకుతుంది. దానికి నిదర్శనం నేనే. సో చాలామంది పెళ్లి కాలేదని బాధపడుతుంటారు అబ్బాయిలు. సో ఏం బాధపడాల్సిన పని లేదు. మీకు ఎట్లా అమ్మాయి కావాలంటే అట్లా ధ్యానం ద్వారా దొరుకుతుంది. అదైతే గ్యారంటీ. నేను ఎగ్జాంపుల్ దానికి. మా మిస్సెస్ చాలా అందంగా ఉంటుందండి, నేను నల్లగా ఉన్నా, మామూలుగా నేను కొంచెం కలర్ తక్కువ, మా మిస్సెస్ ఫేర్గా ఉంటుంది. సో అదే అనమాట. అట్లా మనకి ఏది కావాలంటే అది ప్రకృతి దేవతలు మనకి సహాయం చేస్తారు. సో ఇది నా అనుభవాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.